వన్స్ అగైన్. సో ఇది వచ్చేసి మనము బజాజ్ సర్వీస్ సెంటర్కి వచ్చేసినాము. ఎందుకు అని అంటే RS200 పైన స్లిప్పర్ క్లచ్ ఇన్స్టాల్ చేద్దామని చెప్పేసి. ఇది వచ్చేసి N250 స్లిప్పర్ క్లచ్ అన్నమాట. ఇది మొత్తం బెల్తో పాటు వస్తుంది మనకి. ఇది స్లిప్పర్ క్లచ్. దీనికి వచ్చేసి 3 bolts ఉంటాయి అండ్ బెల్తో పాటు వస్తుంది. ఇది బెల్ తోటి, బెల్ లేకుండా అయితే రాదంట. ఇప్పటికైతే స్టాక్లో లేదు, వితౌట్ బెల్ ఓన్లీ క్లచ్ అనుకుంటే. ఇది వచ్చేసి నాకు పడింది 2700. సో లెట్స్ సీ ఎట్లా ఇన్స్టాల్ అవుతుందని మీకు ముందు చూపిస్తాను నేను ఇంకా. సో నీట్గా ఫస్ట్ అయితే క్లచ్ సైడ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి మనం. అది సో రైట్ సైడ్ ఉంటుంది బజాజ్ RSకి అయితే, మిగిలిన మళ్ళీ నాకు తెలియదు. ఇంకో మా ప్రవీణ్ భాయ్ గరం ఉందని చెప్తే ఆ బేరింగ్ తీసి ఎట్లా పెట్టిండు తెలుసా? లిటరలీ అది ఎంత గరం ఉందా, లిటరల్ ఇంజన్ ఎంత గరం ఉందో అంత గరం ఉంది ఆ బేరింగ్ కూడా. సో ఈ క్లచ్ ప్యాకింగ్ వచ్చేసి ప్రీ లూప్డ్ వస్తుంది అన్నమాట. మీకు కనిపిస్తుందో లేదో, ఆయిల్ అంతే, ఇది ఎల్లో కలర్ అంతా ఆయిల్. ఇది ఇలా మెయిన్ డ్రాబ్యాక్ ఏమనిపించింది అని అంటే, నాకు మన క్లచ్ ప్లేట్స్ ఒకటే కావాలి, హబ్ వద్దు. బట్ హబ్తో పాటే అమ్ముతారు వీళ్ళు. ఏం చేద్దాం, మనకేం హబ్ పనికిరాదు అది. సో దాంతోపాటు ప్యాకింగ్ కిట్ తెచ్చుకోవడం ఫర్ సేఫ్టీ. ఎందుకంటే పాత ప్యాకింగ్ కిట్ ఏమైనా చినిగిపోయింది చేసింది అని అన్నప్పుడు కొత్తది వాడుకోవచ్చు అన్నమాట. లేదంటే ఆయిల్ లీకేజ్ ఏమైనా ఇష్యూ ఉంది అన్నప్పుడు కొత్తది పెట్టుకొని చేసుకోవడం బెటర్ ఇది. అండ్ ఇది బేరింగ్. ఈ బేరింగ్ వచ్చేసి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది యాక్చువల్లీ ఇక్కడ కూర్చుంటుంది ఇట్లా, ఇందులోకి తీసేసి మళ్ళీ ఇందులో రీఇన్స్టాల్ అవుతుంది సేమ్ ప్లేస్లో. అండ్ మీకు దీనికి ఇందులోకి తీసి ఇందులో పెట్టే పార్ట్స్ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. చూస్తుండండి, నీట్గా చూస్తుండండి, మిస్ చేసుకోకండి. భయ్యా ఎంత గరం ఉందంటే లిటరల్లీ ఆమ్లెట్లు వేసుకోవచ్చు దీనిపైన. ఇది ఫ్లాట్గా ఉంటుంది, అంత గరం ఉంది. దగ్గర 1 hour అవుతుంది ఆయిల్ తీసేసి ఇట్లా వదిలేసినాం. లిటరల్లీ 1 hour నుంచి ఇదే పొజిషన్లో వదిలేసినాము. ఇదే పొజిషన్లో వదిలేసినాడు ఇంకొక నాకు తెలిసి 4 to 5 hours వదిలేసినాడు. సలా అయ్యేటట్లేదు, అంత గరం మీద ఉంది ఇంజన్. ఇది ఇది వచ్చేసి ఇందాక పాతదానికి తీసింది వాచర్. ఇది అదే వాచర్ రీఇన్స్టాల్ చేస్తున్నాం మనం దానిలో. అండ్ బోల్ట్ మిగిలిందంతా సేమ్ టు సేమ్, ఓన్లీ క్లచ్ మాత్రమే చేంజ్ అవుతుంది, మిగిలిందంతా సెట్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం సొంతంగా ట్రై చేయాలనుకుంటే మీ రిస్క్ మీద తయారు చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి బోల్ట్స్ కొన్ని రివర్స్ రీడింగ్ ఉంటాయి. మనం మామూలుగా రైట్ సైడ్ తిప్పుతాము, బట్ అది వచ్చేసి లెఫ్ట్ సైడ్ తిప్పుతున్నాం చూడండి అది. సో అట్లాంటి మనకు ఐడియా ఉండదు. కొంచెం అటు ఇటు చేసిరంటే బండి గోవిందా. సో ఇందాక వచ్చేసి మనము ఫిట్టింగ్ చేసినప్పుడు ఆ టూల్ వాడినాం. ఏది ఆ టూల్ వాడినందుకు దీనికి 4 holes ఉన్నాయి కాబట్టి, సో దీనికి 4 holes ఉన్నాయి కాబట్టి ఈ టూల్ వాడేసి దాన్ని టైటింగ్ చేయడానికి వచ్చింది. ఇది వచ్చేసి స్లిప్పర్ క్లచ్. సో దీనికి ఉన్న 3 bolts. ఇది ఇంకా దీనికి కరెక్ట్ టూల్స్ రాలేదు కాబట్టి ఏదైనా ఒక జుగాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట మనకి. సో మన జుగాడ్ వచ్చేసి నీట్గా మధ్యలో బోల్ట్ ఒకటి సైడ్కి పెట్టేసి అది తిరగకుండా, సో నట్ రివర్స్ అట్లా తిరగకుండా చేయాలన్నమాట. అది తిరగకుండా ఏదైనా ఒకటి అడ్డం ఆపేసి మనం రివర్స్ తిప్పితే సెట్ అయిపోతుంది. రైట్ సెట్ అయిపోయింది. అది ఫస్ట్లో చూపించిన బేరింగ్, అది దాన్ని పెట్టేసి సెట్ చేయడం అంతే. ఇప్పుడేం ప్రవీణ్ భాయ్ డైరెక్ట్గా క్లచ్ ప్యాకింగ్ పెట్టేసాడనా? లైట్ పడుతుందంటవా? అయ్యో తీసేసిన.
సో క్లచ్ ప్యాకింగ్ పెట్టేస్తున్నాము కొత్తది, పాతది వద్దని చెప్పేసి కొత్తది ఇన్స్టాల్ చేసేసి కొత్తది పెట్టేస్తున్నాం తెచ్చింది. ఇది కొత్త ప్యాకింగ్ ఇది. సో సెట్ కావాలని కోరుకుంటున్నాయి ఈసారి అన్న ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే. సో నేను ఇట్లా నీట్గా గ్రీజింగ్ చేసేసుకుంటే అక్కడ ఫిట్ చేసినప్పుడు ప్రాపర్గా కూర్చుంటుంది అది. మొత్తం అంతా ప్యాకింగ్ కిట్ అంతా మనం అది నీట్గా గ్రీజింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్లచ్ సైడ్ ప్యాకింగ్ అది లైక్ కేసింగ్ అయితే ఫిక్స్ అవ్వడం అయిపోయింది. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోల్ట్స్ పెట్టేటప్పుడు ఆపోజిట్ సైడ్లో బోల్ట్స్ టైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పెట్టినప్పుడు నెక్స్ట్ కింద, ఇక్కడ పెట్టినప్పుడు మళ్ళీ దానికి ఆపోజిట్ సైడ్, కంప్లీట్ ఆపోజిట్ సైడ్ టైట్ చేసుకుంటూ వెళ్తే ఎప్పుడైనా సరే నీట్గా టైట్ అవుతుంది అన్నమాట అది. అండ్ ఇప్పుడు వచ్చేసి క్లచ్ అసెంబ్లీ, క్లచ్ ఫిట్టింగ్ నడుస్తుంది అండ్ లాస్ట్ చెకింగ్ నడుస్తుంది. అది ఒకసారి చెక్ చేసిన తర్వాత ఆయిల్ చేంజ్ అండ్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్, బండి రెడీ. సో నేను వాడేది మోటల్ 7100 దిస్ వన్ అనేది దిస్ వన్. సో ఇది వచ్చేసి నాకు బాగానే ఇచ్చింది ఇప్పటివరకు. లైక్ లైఫ్ చూసుకుంటే అరౌండ్ ఒక 7000 8000 ఈజీ ఇచ్చేస్తాను నాకు. అది 5000 మామూలుగా అంటారు కానీ 5000 కాకుండా నేను 7000 లైక్ అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఆయిల్లో డిఫరెన్స్ ఏదైనా కనిపిస్తే అప్పటివరకు నేను ఈ ఆయిల్ చేంజ్ చేయను. డిఫరెన్స్ అనిపిస్తే ఇమీడియట్ చేంజ్, ఎక్కువ ఆగేది లేదు. అండ్ బజాజ్ ఆయిల్ వచ్చేసి హార్డ్లీ నాకు ఒక 3500, మ్యాక్స్ 4000 అంతే. 4000 కంటే ఎక్కువైతే ఇప్పటివరకు వచ్చిన హిస్టరీ లేదు. దగ్గర బండి వచ్చేసినది 1,37,168 అనుకుంటా. లెట్ మీ సీ, యా 1,37,162. సో గాయస్ ఫైనల్లీ బైక్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసినాను అనమాట. సో లెట్ సీ దీని అప్డేట్స్ ఏందనేది మీకు తొందరలోనే ఇచ్చేస్తాను. హార్డ్లీ ఒక 4,000 ఆర్ 5,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను. 3,000 to 5,000 మధ్యలో అట్లీస్ట్ నడిపించి దానిలో డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు, నార్మల్ క్లచ్ ప్లేట్కి స్లిప్పర్ క్లచ్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత బెటర్ ఉందా లేదా అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. సీ యూ అంటిల్ దెన్, గుడ్ బాయ్, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.